నమస్తే నేను సునీత టీ న్యూస్ కి స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థికి అపూర్వ ఆదరణ రాకేష్ రెడ్డికి మద్దతుగా కేటీఆర్ ప్రచారం విత్తనాల కోసం రోడ్డెక్కుతున్న రైతులు 10 ఏళ్ల కిందటి పరిస్థితి మళ్లీ మొదలు వరంగల్ ఎంజీఎంలో కరెంటు సరఫరాలో అంతరాయం నవజాత శిశువులు వెంటిలేటర్లపై రోగుల అవస్థలు మహారాష్ట్రలోని ఉజని డ్యాంలో పడవ బోల్తా 6 గల్లంతో కొనసాగుతున్న సహాయక చర్యలు ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్లో సన్ రైజర్స్ ఓటమి ఫైనల్స్ కు దూసుకెళ్లిన కోల్కతా నైట్ రైడర్స్ వరంగల్లో విద్యుత్ కోతలు తారాస్థాయికి చేరాయి సాక్షాత్తు ఎంజీఎంలోనే కరెంటు లేక రోగులు అవస్థలు పడ్డారు వేళాపాళ లేకుండా పవర్ కట్ చేయడంలో ఎంజీఎంలో అంధకారం నెలకొంది దీంతో నవజాత శిశువులు వెంటిలేటర్ల మీద చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది గంటల పాటు ఎంజీఎంలో చీకటి అలుముకుంది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు రవికాంత్ ఎంజీఎంలో పవర్ కట్ కు సంబంధించి అక్కడున్న పేషెంట్స్ ఏమంటున్నారు సునీత ఎంజీఎం ఆసుపత్రిని కూడా కరెంటు కోతలు వదలడం లేదని చెప్పాల్సి ఉంటుంది పూర్తి స్థాయిలో ఇప్పటికే గృహాలకు సంబంధించి విద్యుత్ కోతలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కరెంట్ అనే స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆ ప్రభావం ఎంజీఎం ఆసుపత్రి మీద కూడా పడిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది పూర్తి స్థాయిలో ఉత్తర తెలంగాణకు వరప్రదాయని ఆరోగ్య ప్రదాయనిగా ఉన్నటువంటి ఎంజీఎం ఆసుపత్రిని కరెంటు కోతలు వీడడం లేదు ఇప్పటికే ఎంజీఎంలో అనేక సమస్యలు ఫేస్ చేస్తున్న సందర్భము పారిశుద్ధ్యం విషయంలోనూ ఇతరత్ర వైద్య సేవల విషయంలోనూ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పేషెంట్లు నిన్న విద్యుత్ కోతల వల్ల విద్యుత్ అంతరాయం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యాన్ని మనం చూడాల్సి ఉంటుంది ఇప్పటికే అంటే డిసెంబర్ నెలలో ఇక్కడ పూర్తి స్థాయిలో విద్యుత్ కోతలు ఏదైతే కరెంటు కట్ మూలంగా ఇక్కడ ఒక పేషెంట్ మృతి చెందిన నేపథ్యాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది ఎంజీఎం అంటే ప్రత్యేకంగా కొన్ని వార్డులు ఉంటాయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కావచ్చు ఆర్ఎస్యూ అంటే రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా వెంటిలేటర్ మీద ఉండే సిచ్యువేషన్ ఉంటుంది ప్రాణాలు ఎప్పుడు గాల్లో కలుస్తాయో అన్న ఆందోళనలో బంధువులు కూడా ఉంటారు ఇలాంటి సందర్భంలో మంచి వైద్యం అందించాల్సి ఉంటుంది డాక్టర్లు ఎప్పుడూ అందుబాటులో ఉండాల్సి ఉంటుంది వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాల్సి ఉంటుంది ఏసీలు కావచ్చు ముఖ్యంగా వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ కావచ్చు ఇట్లాంటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కాకుంటే ఇక్కడ పూర్తి స్థాయిలో పరిపాలన వైఫల్యం మాత్రం పూర్తి స్థాయిలో మనకు కనిపిస్తూ ఉన్న నేపథ్యం నిన్న పూర్తి స్థాయిలో విద్యుత్ అంతరాయం మూలంగా పేషెంట్లంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం మనం చూస్తున్నటువంటి విజువల్స్ ద్వారా మనం చూడవచ్చు ఏదైతే ఒక పేషెంట్ నిన్న పూర్తి స్థాయిలో ఒక పేషెంట్ సెలైన్ ఎక్కించుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడ్డ సందర్భం మనకు కనిపించింది నిన్న మధ్యాహ్నం తర్వాత కరెంటు పోతే రాత్రి దాకా కూడా పేషెంట్లంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం పూర్తి స్థాయిలో ఏఎంసీ వార్డు అదేవిధంగా ఐసీయూ అదేవిధంగా ఆర్ఐసీయూ వీటితో పాటు ముఖ్యంగా బర్నల్స్ సంబంధించిన వార్డు ఉంటుంది పూర్తి స్థాయిలో వాళ్ళంతా కాలిన గాయాలతో వస్తారు వాళ్ళకు ఖచ్చితంగా ఏసీ లాంటి సదుపాయం ఉండాల్సి ఉంటుంది కాకపోతే ఇక్కడ అలాంటి సదుపాయం లేదు విద్యుత్ అంతరాయం మాత్రం ఎంజీఎంను వీడడం లేదని చెప్పాల్సి ఉంటుంది పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా వైఫల్యం చెందిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కూడా అంటే మీడియాకు ఈ ఎంజీఎం లోపలికి వెళ్ళడానికి అనుమతి ఉండదు ప్రతిసారి ఆంక్షలు పెడతారు పేషెంట్లను కలవడానికి కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి స్పష్టంగా ఇక్కడ ఉంటుంది
ముఖ్యంగా గత 10 ఏళ్ల కాలంలో చూసినట్టయితే ఎంజిఎంలో ఎటువంటి విద్యుత్ కోతలు లేకుండా ఎంతో చక్కగా విద్యుత్ అందించిన నేపథ్యము ఇటీవల డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ విద్యుత్ కోతలు మనం చూస్తూ ఉన్నాము. పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చిన్నపిల్లల వార్డు ఉంటుంది. చిన్నపిల్లల వార్డులో సైతం ఏసీలు సరిగా పనిచేయని సందర్భం, పిల్లలు నవజాత శిశువులు వాళ్ళకు సంబంధించి ఆరోగ్య సమస్యలతో వచ్చే నేపథ్యం ఉంటుంది. వాళ్ళకు ఏసీలు పనిచేయకపోవడంతో పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్న సందర్భం. ముఖ్యంగా ఇక్కడ ఎంజిఎం పరిధిలోనే ఉంటుంది ఏదైతే మార్చురీ యూనిట్, ఇది కేఎంసీ అనుబంధంగా పనిచేసే మార్చురీ యూనిట్లో సైతం ఏసీలు పనిచేయకపోవడంతో ఇక్కడ శవాలు కూడా కుళ్ళిపోతున్న సందర్భం మనకి ఇవాళ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అయితే విద్యుత్ కోతలు ఏర్పడినప్పుడు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎంజిఎంలో ఒక 3 జనరేటర్లు ఉంటాయి. అందులో పూర్తిగా ఇది వాడకం లేక, గతంలో జనరేటర్ల వాడకం లేక పూర్తిగా ఒకటి పాడైపోయిన సందర్భం, మిగతా 2 కూడా సరిగా పనిచేయని నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున అన్ని రకాల వార్డులు ఉంటాయి. ఉత్తర తెలంగాణకు వరప్రదాయనిగా, ఆరోగ్యప్రదాయనిగా ఉన్నటువంటి ఎంజిఎంలో 1000 పడకలు ఉంటాయి. పెద్ద ఎత్తున ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లానే కావచ్చు, కరీంనగర్, అదేవిధంగా ఖమ్మం, అదేవిధంగా ఆదిలాబాద్, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా, వరంగల్కు ఆనుకొని ఉన్న రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించి పేషెంట్లు పూర్వం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఎంజిఎంకు వస్తే వాళ్ళకు సరైన వైద్యం అందుతుందన్న భావనలో ఉండేవాళ్ళు. ఇవాళ ఎంజిఎంకి వస్తే ఎక్కడ ప్రాణాలు గాల్లో కలుస్తాయన్న భయాందోళన అయితే మనకున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎక్స్రే విభాగం మాత్రం పూర్తి స్థాయిలో పనిచేయని సందర్భము. ఎక్స్రే విభాగం ఏదైతే జనరేటర్ మీద ఆధారపడి పనిచేయదు, కరెంటు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎంజిఎంకి వచ్చే వాళ్ళంతా కూడా యాక్సిడెంట్ కేసులే కావచ్చు, ఇతరత్ర సమస్యల మీద వచ్చే పేషెంట్లకు సంబంధించి ఎక్స్రే విభాగం పనిచేయకపోతే వాళ్ళకు తీవ్రమైన ఇక్కట్లు ఉంటాయి. ఆ ఎక్స్రే విభాగం కూడా పూర్తి స్థాయిలో పనిచేయనట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. బర్నల్ వార్డులో ఏసీలు పనిచేయకపోవడం, అదేవిధంగా చిన్నపిల్లల వార్డులోనూ ఏసీలు పనిచేయకపోయే సందర్భాన్ని అయితే మనం స్పష్టంగా చూస్తున్నాము. ఇది ఎంజిఎంకి సంబంధించి ఎంజిఎం పరిపాలన లోపంగా, పరిపాలన వైఫల్యంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అయితే అధికారులు కూడా దీనికి సంబంధించి అందుబాటులోకి రాని సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. దీనిపైన స్పందన కూడా కరువైన సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. పేషెంట్లు అయితే కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం, విద్యుత్ కోతలు అయితే ఎంజిఎం వీడడం లేదు. ఇప్పటికే గృహాలకు సంబంధించిన అవసరాల విషయంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. అర్ధరాత్రులు కూడా కరెంటు పోవడము, సాధారణ ప్రజలు ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో, ఎంజిఎంలో పేషెంట్లతో పాటు పేషెంట్ల బంధువులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటెండెంట్స్గా వస్తారు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. పేషెంట్ను తీసుకొచ్చిన వాళ్ళ బంధువులు అయితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం, తమ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి అసౌకర్యాల మూలంగా ప్రాణాలు గాల్లో కలుస్తాయన్న భయాందోళన అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సునీత. రైట్ రవికాంత్. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలనలో ఆవిష్కృతం అయ్యాయన్నారు కేటీఆర్. 10 ఏళ్లు కనిపించని కరెంటు కోతలను చూస్తున్నామంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రాన్ని ఆగం చేసిన కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. సాగునీరు లేక ఎండిన పంట పొలాలు కాంగ్రెస్ పాలనలో మళ్లీ కనిపిస్తున్నాయన్నారు. రైతు బంధును పక్కన పెట్టిన సర్కారు తీరును ఎండగట్టారు. తడిసిన ధాన్యం కొనే దిక్కులేని పరిస్థితి మళ్లీ వచ్చిందని మండిపడ్డారు. విత్తనాల కోసం రైతులు మొక్కులు, క్యూ లైన్లో పాస్బుక్లు మళ్లీ దర్శనమిస్తున్నాయన్నారు. వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్. ఇంకా ట్విట్టర్ లో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతమయ్యాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. 10 ఏళ్లలో కనిపించని కరెంటు కోతలు చూస్తున్నాం, విద్యుత్ సబ్స్టేషన్ ముట్టడి చూస్తున్నాం, కాలిన మోటార్లు, పేలియన్ ట్రాన్స్ఫర్లు చూస్తున్నాం, ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు, జనరేటర్లు మోటార్లు చూస్తున్నామని చెప్పేసి కూడా ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. అయితే సాగునీరు లేక ఎండిన పంట పొలాలను చూస్తున్నాం, ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నాం, చుక్క నీరు లేక పోసిపోయిన చెరువులు చూస్తున్నాం అంటూ
ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంపై. పాత అప్పులు కట్టాలని రైతులకు నోటీసులు చూస్తున్నాం. రైతు బంధు కోసం నెలల పాటు 10 కాపులు చూస్తున్నాం. పరిచిన ధాన్యాన్ని కొన్ని దిక్కుని దుస్థితిని చూస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా 10 ఏళ్ల తర్వాత అన్నదాతలు ఆత్మహత్యలు చూస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళు అంశాలను లేవనెత్తారు. చివరికి వాళ్ళ జోగుపేటలో విత్తనాల కోసం రైతులు మొక్కుతూ క్యూ లైన్ లో నిలుస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చూశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే ఎరువుల కోసం కావచ్చు, ఏదైతే విత్తనాల కోసం క్యూ లైన్ లో పాస్బుక్లు పెట్టారు, ఆ దృశ్యాలు మళ్ళీ ఆవిష్కృతం అయ్యాయని చెప్పేసి కూడా ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించారు. కాంగ్రెస్ అప్పులు ఆగడం లేదు, అన్నదాతలకు తిప్పలు ఆగడం లేదు. ఈ వైఫల్యాలు కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో అంటూ కూడా ఈ సందర్భంగా జై కిసాన్ జై తెలంగాణ అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అయితే నిన్న ఏదైతే ఆందోళన నియోజకవర్గంలోని జోగిపేట దగ్గర నిన్న జీలుగు విత్తనాల కోసం పాస్బుక్లు కవర్లు లైన్ లో పెట్టిన దృశ్యాలు నిన్న యావత్ రాష్ట్రాన్ని రాష్ట్ర రైతాంగాన్ని కదిలించాయి. గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా అలాంటి దృశ్యాలు చూడలే. కానీ గత 6 దశాబ్దాలుగా అలాంటి దృశ్యాలు చూస్తున్న రైతాంగానికి 10 సంవత్సరాల తర్వాత మరోసారి కూడా ఆవిష్కృతమైన నేపథ్యంలో ఈ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. అంతేకాకుండా నిన్న ఎక్కడ చూసినా విత్తనాలు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతాంగం పరిస్థితి చూశారు. అంతేకాకుండా ఇవాళ వరిధాన్యం తడిసిన ఎండకి ఎండిపోయి ఏదో 6 కాలం కష్టపడ్డ వడ్డొచ్చిన వరిధాన్యాన్ని కొనలేక ఇవాళ అవస్థలు పడుతున్న రైతాంగాన్ని కష్టాన్ని కూడా ఈ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రైతులు వడ్లు కొనమంటే రైతులపైనే విరుచుకుపడ్డ అధికారుల తీరును కూడా ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. అయితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఖచ్చితంగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి, ఆగడం లేదు అంటూ చెప్పేసి కూడా ఈ సందర్భంగా రైతాంగాన్ని యావత్ తెలంగాణ రైతాంగాన్ని ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఇవాళ ఖచ్చితంగా రైతాంగానికి గత 10 సంవత్సరాల్లో రైతే రాజుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వంగా చేసింది, కేసీఆర్ చేశారు. కానీ వాళ్ళ 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే రైతాంగానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా అప్రవిష్టమైన పరిస్థితి కనిపిస్తుంది. రుణమాఫీ అటకెక్కింది, ఇటు రైతు బంధు రైతు భరోసా ఆగమైపోయింది. ఇప్పటికీ వడ్లు కళ్ళాలకు వచ్చి బీట్లోకి పోయిన పరిస్థితి. కానీ వాళ్ళకి కూడా రైతు బంధు పరని పరిస్థితి ఇంకా రైతాంగంలో ఉంది. ఇప్పటికీ రైతు బంధు ఎప్పుడు అందుతుందో చెప్పలేని పరిస్థితి. ఇంకో 10 రోజులైతే వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. అయినప్పటికీ కూడా రైతు బంధు వేయలేని స్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తీరంతా కూడా చిత్రవేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పాలనలో రైతు సంక్షేమ పాలన కాదు, రైతు వ్యతిరేక పాలన నడుస్తుందని చెప్పేసి కూడా వాళ్ళ ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇవాళ యావత్ తెలంగాణ సమాజం, తెలంగాణ రైతాంగం అంతా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ తెలంగాణ రైతాంగానికి ఏది కావాలో తెలుసుకొని చేసిన ఘనత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దక్కింది. వాళ్ళ ఏది కావాలో ఇయ్యలేని పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. 5.5 నెలల్లోనే అష్ట కష్టాలు వెల్లడిస్తూ రైతాంగం తన ఘోషణ వెల్లడించుకునే పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ కనీసం కనికరించని పరిస్థితుల్లో మంత్రులు ఉన్నారు, అటు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నారు. కానీ రైతాంగాన్ని జోలికి పట్టించుకున్న పాపాన వదలేడు. యాసంగి కోతలైపోయాయి, వాళ్ళ కళ్ళల్లో ఉన్న వడ్లని మొలకలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అదొక రకం అయితే ఇలా అవని కానీ హామీలు ఇచ్చి రైతాంగాన్ని అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత 6 దశాబ్దాల కాలంలో చేసిన ఘనకార్యాలు ఉన్నాయో మళ్ళీ ఆవిష్కృతం అవుతున్నాయి, ఒక్కొక్కటిగా పట్టబయలుతున్నాయని చెప్పేసి కూడా ట్విట్టర్ వేదిక చెప్పారు. ఖచ్చితంగా ఇవాళ ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ నేతలంతా కూడా రైతాంగానికి అండగా మద్దతు ఉంటామని చెప్పేసి మరోసారి కూడా స్పష్టం చేశారు. సునీత, రైట్ లివిల్, థ్యాంక్ యూ. రాష్ట్రంలోని రైతులకు మళ్లీ ఇప్పుడు సమైక్య రాష్ట్రంలోని చీకటి రోజులు గుర్తొస్తున్నాయి. కేసీఆర్ పాలనలో విత్తనాలు, ఎరువుల కోసం ఏనాడు రోడ్డెక్కని పరిస్థితి నుంచి మందుల దుకాణాల ముందు బారులు తీరే పరిస్థితి దాపురించింది. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు సంగారెడ్డి జిల్లా జోగిపేటలో విత్తనాల కోసం రైతులు బారులు తీరడమే కాదు, ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విత్తనాలు, ఎరువుల కోసం రాష్ట్రంలో 10 ఏళ్లుగా కనిపించిన దృశ్యాలు కాంగ్రెస్ సర్కారు హయాంలో మళ్లీ దర్శనమిస్తున్నాయి. వానాకాలం సీజన్ ప్రారంభంలోనే విత్తనాల కోసం లైన్లో నిలబడి రోడ్డెక్కే దుస్థితి మన రైతన్నలకు ఏర్పడింది.
మంగళవారం సంగారెడ్డి జిల్లా జోగిపేటకు 138 క్వింటాళ్ల జీలుగా 40 క్వింటాళ్ల జన్మ విత్తనాలు వచ్చాయి. విత్తనాల కోసం వ్యవసాయ శాఖ కార్యాలయానికి టోకెన్ కోసం ఉదయమే వచ్చిన రైతులు క్యూలో నిలబడే ఓపిక లేక పట్టా పాసు పుస్తకాలు లైన్లో పెట్టి మధ్యాహ్నం వరకు అక్కడే కూర్చున్నారు. ఈ దృశ్యాల ఫోటోలు తీసిన రైతులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా వైరల్ కావడంతో పాటు ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. సాయంత్రం స్థానిక రైతు సేవా కేంద్రాల్లో విత్తనాల బస్తాలు తీసుకునేందుకు వెళ్లగా అక్కడ సరిపడా బస్తాలు లేవు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు జోగిపేట సంగారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించారు. వాహనాలు అడ్డంగా పెట్టి ధర్నా నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో అక్కడికి చేరుకున్న ఏడీఏ అరుణ, ఏవో విజయరత్న, ఎస్ఐ అరుణ్ కుమార్ గౌడ్ రైతులతో మాట్లాడి వారికి సర్ది చెప్పారు. ఏడీఏ అరుణ విడతల వారీగా అందరికీ విత్తనాలు అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. పంట ఉత్పత్తులు కొనడం, విత్తనాల పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆందోళన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. డిమాండ్కు సరిపడా విత్తనాలను నిల్వ చేయకపోవడం దారుణమన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ రైతులు విత్తనాల కోసం పాసు పుస్తకాలు లైన్లో పెట్టడం, రైతులు క్యూలో నిలబడడం వంటివి జరగలేదని క్రాంతికిరణ్ తెలిపారు. రైతుల పక్షాన నిలబడేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. రైతు సంక్షేమానికి పాటుపడింది కేసీఆర్ మాత్రమేనని క్రాంతికిరణ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం రైతులను అరుగోస పెడుతోంది. వానకాలం విత్తనాలు, ఎరువులపై ముందు చూపు లేకపోవడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. వర్షాలు సైతం పడుతుండటంతో విత్తనాలు విత్తేందుకు సిద్ధమైన రైతులకు రేవంత్ సర్కార్ షాక్ ఇస్తోంది. తెలంగాణకు ముందు పరిస్థితిని యాదికి తెచ్చేలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. రైతు విరోధిగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అధికారంలోకి వచ్చిన మొదలు నేటి వరకు అన్ని రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది. కరెంటు కోతలు, రైతు బంధు రుణమాఫీపై మాట మార్చిన కాంగ్రెస్ ఇప్పుడు విత్తనాల సరఫరా విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వానాకాలం విత్తనాలు, ఎరువులపై ముందు చూపు లేకుండా ప్రవర్తిస్తూ వారిని అరగోస పెడుతుంది. వానాకాలం పంటకు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. వర్షాలు సైతం పడుతుండటంతో ముందస్తుగా పంటలు వేసేందుకు దుక్కి దున్నుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం రైతుల కాళ్లల్లో కట్టెపెట్టేలా వ్యవహరిస్తోంది. కనీసం విత్తనాల సరఫరాపై దృష్టి కూడా సారించలేదు. దీంతో చాలా చోట్ల అన్నదాతలు విత్తనాల కోసం క్యూ లైన్లు కడుతున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో రైతుల విత్తనాలు, ఎరువుల కోసం ఎంత గోసపడ్డారో ఇప్పుడు అదే దుస్థితిని తీసుకొచ్చింది రేవంత్ సర్కార్. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డా విత్తనాలు దొరకని పరిస్థితి ఎదురవుతుంది. ఈ బాధలు చాలవన్నట్లు నకిలీ విత్తనాలు కూడా రైతును నట్టేట ముంచుతున్నాయి. దళారులు రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. ఈ వానాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,34,00,000కు పైగా ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఏ జిల్లాలో ఏ పంటలు వేయాలనే దానిపై ఇప్పటి వరకు ప్రభుత్వం సమీక్ష సమావేశం నిర్వహించలేదు. పైగా విత్తనాలు, ఎరువులపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతో అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ వానాకాలంలో అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి, 60 లక్షల ఎకరాల్లో పత్తితో పాటు మొక్కజొన్న సహా పలు రకాల పంటలు సాగు చేయనున్నారు రైతులు. మొన్నటి వరకు పంటలకు నీళ్లు లేక రైతులు కన్నీరు పెడితే ఇప్పుడు వర్షాలు పడుతుండటంతో ఏ పంటలు వేయాలనే దానిపై తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఇప్పటికే మార్కెట్లలోనే పండించిన వరి పంట ఉండటంతో దానిని అమ్ముకోలేక కొత్త పంటలు సాగు చేయలేక అవస్థలు పడుతున్నారు. గత ఏడాది వర్షకాలంలో 44.77 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. అయితే ఈసారి నీళ్లు సరిగ్గా లేకపోవడంతో వరికి బదులు పత్తి సాగు కోసం అన్నదాతలు సిద్ధమవుతున్నారు.
దీంతో ఈ ఏడాది అదనంగా మరో 15 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగేలా ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. అయితే డిమాండ్ కు తగ్గట్లుగా విత్తనాలను అందుబాటులోకి తీసుకురాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో చూసినా విత్తన దుకాణాల ముందు రైతుల క్యూ లైన్లే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు పాస్ పుస్తకాలు లైన్లో పెట్టిన దుర్భర దుస్థితి నేడు తెలంగాణలో మళ్లీ కళ్లకు కనిపిస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతోనే ఈ వానాకాలంలో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ రోజు కూడా రైతులు ఇబ్బందులు పడలేదని, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందాయంటూ గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాకుండా నకిలీ విత్తనాల బెడద లేకుండా నాడు కేసీఆర్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, ఇప్పుడు మళ్లీ దళారులు నకిలీ విత్తనాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని, బ్లాక్ మార్కెటింగ్ అరికట్టాలని, నకిలీ విత్తనాలు మార్కెట్లో రాకుండా చూడాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి పకడ్బందీగా ఎట్టి పరిస్థితులుగా రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని మేము మా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు విత్తనాలు మార్కెట్లో డీలర్లకు ఇచ్చినా కూడా డీలర్లు నో స్టాక్ అని పెట్టడము, వాళ్ళే ఇప్పుడు రండి మళ్ళా రండి అని రైతుల్ని తిప్పడము, ఇబ్బంది పెట్టడం జరుగుతున్నది. కాబట్టి ఎందరో మంది రైతులు రోడ్లపైన వచ్చి దుకాణాల ముందర ఆందోళన కూడా దిగడం జరుగుతున్నది. కాబట్టి అధికారులు ఈ విషయంలో నిక్కచ్చిగా పారదర్శకంగా డీలర్లకు ఆదేశాలు ఇచ్చి మొత్తం రైతులకు న్యాయం జరిగేటట్టు మొత్తం జిల్లా వ్యవసాయ యంత్రాంగం అంతా ఒక వారం రోజులు మార్కెట్లో ఉండి ప్రతి రైతుకు ఇబ్బంది కలగకుండా పంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పొద్దున వచ్చిన నుంచి ఇంతవరకు దొరకలేదు రైతులు. ఈ జనమంతా పడ్డారు. పొద్దున వచ్చి ఉపవాసం ఉన్నాము, అసలు ఇంత సహకారం చేస్తలేరు. ఎక్కడ పోయినాయి? 400 బస్తాలు వచ్చినాయంట. 400 బస్తాలు వస్తే ఎవరికి రాశారు? ఏం లెక్క? ఎవరికి ఇచ్చారు? పత్తి విత్తనాలను పూర్తి స్థాయిలో ప్రైవేటు కంపెనీలే అమ్ముతాయి. అయితే కొన్ని కంపెనీలకు చెందిన మేలైన విత్తనాలనే రైతులు కొనుగోలు చేస్తుంటారు. ఆ మేరకు ఆయా కంపెనీ విత్తనాలను అందుబాటులో లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. గత ప్రభుత్వం ముందస్తుగా అంచనా వేసి రైతులకు కావాల్సిన విత్తనాలను అందుబాటులో ఉంచేది. అంతేకాదు, నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి విత్తనాల షాపుల్లో ఎప్పటికప్పుడు పోలీస్ వ్యవసాయ శాఖ తనిఖీలు చేసేది. పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోవడంతో ఇష్టరాజ్యంగా నకిలీ విత్తనాల అమ్మకాలు జరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. వాస్తవంగా జూన్ మొదటి వారంలో ఇక్కడ విత్తడానికి అనువైనటువంటి ప్రకృతి ఉంది. అందుకని ఈ జూన్లోనే దాన్ని విత్తనాలు విత్తుతారు. అందుకు ఇప్పుడు 15 రోజుల నుంచి చాలా లైన్లలో నిలబడి రైతులు విత్తనాల వరకు వేడి చేయాల్సినటువంటి దుస్థితి ఆదిలాబాద్లో వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఖరీఫ్ ప్రణాళిక ప్రకటించాలి. రైతులకు సరిపడా విత్తనాలు అందించే విధంగా ఏ కంపెనీలు ఎక్కువ డిమాండ్ ఉన్నాయో వాటిని తీసుకొచ్చి రైతులకు అందించే విధంగా చూడాలి తప్ప, అందుకని మొత్తం 4 లక్షల ఎకరాలకు 10 లక్షల విత్తనాలు బ్యాగులు అనేటువంటిది అవసరం అనేటువంటిది ఉంటుంది. దాంట్లో ప్రధానంగా డిమాండ్ 659కు ఉంది. 659 కావాలని చెప్పి రైతులు లైన్లో నిలబడుతున్నారు. దాని డిమాండ్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నాలు అనేటువంటివి కొనసాగుతున్నాయి. ఒక 2 బ్యాగులు తీసుకుంటే 2 ఇతర బ్యాగులు తీసుకోవాలా అంటే రైతుకు ఇష్టం లేనటువంటి విత్తనాన్ని కూడా అంటగట్టేటటువంటి ప్రయత్నం దుకాణదారులు చేస్తున్నారు, వ్యాపారస్తులు చేస్తున్నారు, ఏజెన్సీదారులు చేస్తున్నారు. ఇది సరైనది కాదు. రైతుకు ఏ విత్తనం కావాలనేటువంటిది అందుబాటులో అది కంపెనీలు రాసి ఆ విత్తనాన్ని ఎక్కువ అందించే విధంగా ప్రయత్నం చేయాలి. 7 గంటలకు వచ్చి సంధి తపస్సు చేసినాము, ఆల్రెడీ లైన్లో పెట్టినాము. ఇప్పటికీ తీసుకొని తీస్తున్నారు, లోపల మొత్తం అవే చదువుతారు తప్ప మాది వరకు కూడా లేదు సార్. ఇప్పటికి నీళ్ళు లోపలికి పోయినాం, నీళ్ళు ఇస్తామంటే మళ్ళీ బయటికి వెళ్ళగొట్టారు. నీళ్ళు లేవు, అన్నం లేదు. 7 గంటల సంధి ఇప్పటికీ తపస్సు చేస్తున్నాము. చెమటల్లో ఎండల్లో మేము చల్లగా వేసిన కింద వాళ్ళ సార్. అందుకే సార్ ఇది మాకు అస్సలు నచ్చలేదు. అందుకే మా ఏదో మేము తీసుకోపోదామని కూడా అనుకున్నాం, కానీ ఇస్తలేరు వాళ్ళు. ఎందుకంటే
ఎక్కడెక్కడ మారుస్తారు. ముందు వచ్చిన వాళ్ళు కింద పెడితే మీద పెడితే కింద. ఈ వానాకాలం వచ్చినా ప్రభుత్వం రైతుల కోసం పూర్తి స్థాయిలో ఎరువులను సిద్ధం చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు 24 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు అవసరం కానున్నాయి. 10 లక్షలకు పైగా యూరియా, మరో 10 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎన్పీకేను అందుబాటులో ఉంచాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. సన్నాలకు బోనస్ అని కాంగ్రెస్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నా అందులో రైతుకు అందేది సున్నానేనన్న వాదన వినిపిస్తోంది. 100లో 10 మందికి కూడా అందని బోనస్ ఉత్త బోగస్ అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలోని 90% మంది రైతులు దొడ్డు వడ్లను మాత్రమే పండిస్తారు. అందుకే బోనస్తో అన్నదాతలను ఏదో ఉద్ధరించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం బీరాలు పలకడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ సన్నాయి నొక్కుడు వల్ల సగటు రైతుకు అందేది సున్నానే. 100లో పట్టుమని 10 మంది రైతులు కూడా సన్నబియ్యం పండించిన నేపథ్యంలో ఆ పథకం వల్ల ఒరిగేదేమీ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే రైతులకు 500 రూపాయల బోనస్ ఉత్త బోగస్ అనే రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 90% మంది రైతులు దొడ్డు వడ్లను మాత్రమే పండిస్తారని, ఇలాంటి స్కీంలు ఏదో చేశామని చెప్పుకోవడానికి తప్ప అధిక శాతం మంది రైతులకు లబ్ధి చేకూర్చలేవనేది నిపుణుల వాదన. అయినా డిమాండ్ ఉన్న చోట బోనస్లతో పనేముంటుందనేది వాళ్ళ వర్షన్. రాష్ట్రంలో 1,30,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండితే అందులో 90 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డువడ్లే పండుతాయి. వాస్తవానికి ఎండాకాలంలో నూక ఎక్కువ అవుతుందని రైతులు సన్నవడ్లు పండించరు. అధిక శాతం దొడ్డువడ్లు పండించి బాయిల్ రైస్ మిల్లర్లకు విక్రయిస్తారు. వర్షాకాలం మాత్రమే సన్నరకం వరి వేస్తారు. అలా 190% మంది రైతులు పండించేది కూడా దొడ్డువడ్లే. సన్న రకాలు పండించే 10% రైతుల్లో సైతం ఎక్కువ మంది తమ కుటుంబ అవసరాలకు మాత్రమే వాటిని పండిస్తారు. మరికొంతమంది సన్నవడ్లను వాళ్లే మిల్లింగ్ చేయించి అమ్ముకుంటారు. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వాటిని మిల్లర్లు కొనుగోలు చేస్తారు. సన్న బియ్యానికి ఉండే డిమాండ్ రీత్యా రైస్ మిల్లర్లే స్వయంగా కల్లాలకు వెళ్లి మార్కెట్ ధర కన్నా క్వింటాకు 500 రూపాయలు లేదా 600 ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేస్తారు. దొడ్డు రకం వడ్లు క్వింటాకు 2100 మార్కెట్ ధర ఉంటే సన్నవడ్లు క్వింటాకు 2700 రూపాయల వరకు ఉండడం పరిపాటి. ఏతావత ఎలా చూసినా సన్నవడ్లు పండించిన రైతు ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు రాడు. అటు దొడ్డు రకం వడ్డు పండించిన రైతులకేమో ఈ పథకం వర్తించదు. ఇటు సన్న రకం పండించిన రైతులు కొనుగోలు కేంద్రాలకు వచ్చి తమ ధాన్యం అమ్మరు. ఒకవేళ వచ్చినా తేమ తరుగు అంటూ 1,00,000 కోతలు ఉంటాయి. పైగా పేమెంట్ కోసం 15 రోజులు ఆగాలి. ఇంత ప్రహసం అవసరం లేకుండానే మిల్లర్లు నేరుగా రైతుల దగ్గర నుంచే సన్నవడ్లు కొనుగోలు చేస్తారు. కరీంనగర్, వరంగల్ లాంటి జిల్లాల్లో నాణ్యమైన సన్నాల దిగుబడి ఉంటుంది. వీటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. శ్రీలంక రైస్, ముల్కనూరు సొసైటీ లాంటి బ్రాండెడ్ సంస్థలు ఈ వడ్లను టోకన కొని వాటికి లేబుల్ వేసి మార్కెట్లో మంచి రేటుకు అమ్ముతుంటాయి. మరి అలాంటప్పుడు ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయల బోనస్ ఎవరి కోసం అన్న ప్రశ్న తలెత్తుతుంది. అయినా డిమాండ్ ఉన్న సరుకుకు బోనస్ అవసరం ఏముంటుందని, అందుకే అది బోగస్ స్కీమ్ అనే రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. సన్నరకం వడ్లు పండించాలంటే రైతులు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకోవాలి. పెట్టుబడి వ్యయం ఎక్కువ. ఈ విత్తనాల ధర కూడా ప్రియం. నీళ్ల పారకం కూడా అధికంగానే ఉండాలి. నారు దశలో సైతం చీడపీడ తప్పదు. అన్నిటికీ ఓర్చి ఆరుగాలం కష్టపడితే వచ్చే దిగుబడి తక్కువగానే ఉంటుంది. సున్నితమైన రకాలుగా పేరున్న ఈ ధాన్యానికి చీడపీడ అధికం. పాల దశ నుంచి గట్టిపడి బియ్యపు గింజ తయారయ్యే దశలో దోమకాటు బెడద ఉంటుంది. సరిగ్గా కోతకు వచ్చే సమయానికి దిగుబడి తగ్గి రైతులకు నిరాశ మిగిల్చే ప్రమాదం ఉంటుంది. ఇక సన్న రకాలను ప్రోత్సహించడానికి 500 రూపాయల బోనస్ ప్రకటించామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ దానివల్ల లబ్ధి పొందే రైతుల సంఖ్య మాత్రం అంతంత మాత్రమే అనేది విమర్శ. రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పాలకులు బోనస్ పేరిట బోగస్ డ్రామా ఆడుతున్నారనేది రాజకీయ అభియోగం. సన్నవడ్లు అంటే రైతులు బంగారం పండించినట్లు భావిస్తారు. సహజంగానే వాటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ.
సన్న రకాలు పండించే రైతుల గురించి ప్రభుత్వం ఆలోచించే పనే లేదు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సన్న రకం వడ్లు పండించే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలనేది ఒక డిమాండ్. రైతులకు సన్న రకం వరి విత్తనాలను ఫ్రీగా సరఫరా చేయొచ్చు. తద్వారా ఎకరాకు కనీసం 2000 రూపాయల వరకు భారం తగ్గే అవకాశం ఉంటుంది. సన్నవడ్లు పండించే వాళ్లకు పనికి ఆహార పథకం కూలీలను అనుసంధానం చేసినా కొంతలో కొంత లాభం ఉంటుంది. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు ఆగమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలు కేఆర్ఎంబీకి అప్పచెప్పారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 2 తారీఖు రాబోతోంది. 10 ఏళ్లు తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లు పూర్తి కాబోతా ఉన్నాయి. ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డ గల్లా ఎగరేసి చెప్పొచ్చు, తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది. వాట్ తెలంగాణ డస్ టుడే, ఇండియా డస్ టుమారో అనే విధంగా గర్వంగా తలెత్తుకొని ఇవాళ నిలబడే విధంగా ప్రతి తెలంగాణ బిడ్డ బ్రహ్మాండంగా పనిచేసినాం. సమగ్ర సమ్మిళిత సమతుల్య అభివృద్ధి సాధించుకునే దిశగా, సమీకృత అభివృద్ధి సాధించుకునే దిశగా ముందుకు పోయినాం. ఐటీ ఎగుమతులు 57,000 కోట్లు మనం అధికారంలో అడుగుపెట్టినాడు. 2014లో మనం దిగిపోయినాడు. దాన్ని 57,000 కోట్ల నుంచి 2,41,000 కోట్లకు చేర్చిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వాన్ని. ఒకవైపు ఐటీ ఎగుమతులు, మరొక వైపు వ్యవసాయ దిగుబడులు కూడా అంతే స్థాయిలో పెంచిన ఘనత ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన్ని. నల్లగొండ బిడ్డలు, ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా బిడ్డలు మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. 2014లో తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో 14వ స్థానంలో ఉండేది. 14వ స్థానంలో 2023లో కేసీఆర్ గారు మనం అధికారం కోల్పోయిన నాడు భారతదేశంలో పంజాబ్, హర్యానాను దాటి నంబర్ 1 స్థానానికి ఎదిగింది వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ. మొత్తం తెలంగాణ నంబర్ 1 అయితే ఆ తెలంగాణలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వరి ధాన్యం ఉత్పత్తిలో అగ్రశ్రేణి జిల్లా నంబర్ 1 జిల్లా అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. రైతు బిడ్డలు మీరు ఆలోచించాలి. కృష్ణా నదిని కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు కేంద్ర అజమాయిషీలో వాళ్ళు ఎంత ఒత్తిడి తెచ్చినా అప్పచెప్పలేదు. అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లో పోయిండు, దొంగచాటుగా సంతకం పెట్టిండు. మన చుట్టూ తీసుకొని పోయి వాళ్ళ చేతుల్లో పెట్టి మన నాగార్జున సాగర్ ప్రాజెక్టును తీసుకుపోయి కేఆర్ఎంబీ చేతిలో, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చేతుల్లో తాకట్టు పెట్టి వచ్చింది. మళ్ళా కేసీఆర్ గారు నల్లగొండకు వచ్చి గర్జిస్తే లేదు మేము పెట్టలేదని చెప్పి బుకాయించి ఇవాళ మళ్ళీ దొంగ మాటలు చెప్తా ఉన్నాను. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని, నిజంగా నేను కేఆర్ఎంబీ చేతుల్లో సాగర్ పెట్టకపోతే, మన ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పకపోతే ఎందుకు ఉత్తరాలు రాస్తున్నావు కేఆర్ఎంబీకి? మాకు మంచినీళ్ళ కోసం 1.5 టీఎంసీ కావాలి, ఆఖరి ఒక తడి కోసం ఇంకో 2 టీఎంసీ కావాలి అని కేఆర్ఎంబీకి ఎందుకు ఉత్తరాలు రాస్తున్నావు? నీ చేతుల్లోనే ఉంటే నువ్వే విడుదల చేయొచ్చు కదా. మొన్నటికి మొన్న ఆంధ్ర ప్రభుత్వం 4.5 టీఎంసీల నీళ్లు సాగర్ నుంచి తీసుకుపోయిన మాట మనకు తెలియదా? తెలియదా మీకు? తెలుసు. మరి ప్రశ్నించే గొంతు, గాడిది గుడ్డు అని మాట్లాడే మల్లన్న పుల్లన్న ఒక్కసారి అడిగిండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? అరే ఇక్కడ పంటలు ఎండిపోతుంటే 30,000 ఎకరాలలో ఇక్కడి పంటలకు ఆఖరి ఒక్క తడి ఇవ్వకుండా కిందికి 4.5 టీఎంసీలు ఎట్లా పోతున్నాయి అనే మాట అడిగిండా? అడిగే సత్తా ఉంటుందా కాంగ్రెస్ నాయకులకు? వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో. మీ జయవీర్ రెడ్డి మాట్లాడగలుగుతాడా? రఘువీర్ రెడ్డి మాట్లాడగలుగుతాడా? రేపు ఈ మల్లన్న మాట్లాడగలుగుతాడా? మాట్లాడితే కాంగ్రెస్ లో ఉంటారా? అందుకే నేను అనేది, మిత్రులారా ఆలోచించండి. ఇవాళ కావాల్సింది తెలంగాణలో అధికార స్వరాలు కాదు, ఇవాళ కావాల్సింది తెలంగాణలో ధిక్కార స్వరాలు. గల్లా బట్టి అడిగేటోడు కావాలి, శాసన మండలిలో నిలదీసేటోడు కావాలి. అట్లాంటి వాడు కావాలంటే మా తమ్ముడు రాకేష్ రెడ్డి కావాలి. ఆ రాకేష్ రెడ్డిని గెలిపించమని నేను కోరుతా ఉన్నా. మరి మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పింది మీకు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏమన్నాడు? కేసీఆర్ గారు ఇచ్చిన ₹1,00,000 రుణమాఫీ అయినా మీరు వెంటనే ఉరకండి, బ్యాంకుకు ఎంబడే కొండి, నేను చెప్తున్నా 2 లక్షలు తెచ్చుకోండి, నేను మాఫీ చేస్తా. డిసెంబర్ 9 నాడు వస్తున్నా,
మాఫీ చేస్తా అన్నాడు. అయిందా రుణమాఫీ? ఊసర వెళ్ళి రంగులు మారుస్తుంది, రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తున్నాడు. డిసెంబర్ 9 పోయింది, ఇప్పుడు 15 ఆగస్టు అంటున్నాడు. లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న విమానం ఒక్కసారిగా భారీ కుదుపులకు గురైంది. గాల్లో హెచ్చుతగ్గుల కారణంగా విమానం ప్రయాణిస్తున్న ఎత్తు 6000 అడుగులకు పడిపోయింది. దీంతో ఫ్లైట్ భారీ టర్బులెన్స్ కు గురైంది. విమానంలోని లగేజ్, ఇతర వస్తువులు చెల్లాచెదరుగా పడిపోయాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. అటు విమానాన్ని పైలట్ సురక్షితంగా బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తమ జోరును కొనసాగిస్తోంది. లీగ్ దశలో పూర్తి ఆధిపత్యం చెలాయించి టేబుల్ టాపర్గా నిలిచిన కేకేఆర్ అదే జోరులో క్వాలిఫైర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ను చిత్తు చేసి దర్జాగా ఫైనల్ చేరింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ కీలక పోరులో సమిష్టిగా చెలరేగిన కేకేఆర్ 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ను ఓడించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలింది. రాహుల్ త్రిపాఠి హాఫ్ సెంచరీతో రాణించగా క్లాసెస్ 32, ఫ్యాట్ కమిన్స్ 30 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ సరైన్, ఆండ్రీ రసెల్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్ 13.4 ఓవర్లలో 2 వికెట్లకు 164 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది.